పదోన్నతి పొంది జిల్లా కలెక్టర్గా వెళ్తున్నానన్న సంతోషం ఒకవైపు ఉన్నా, ఇంతకాలం నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా ఆదరించారని పదోన్నతిపై జిల్లా కలెక్టర్గా వెళుతున్న నిశాంతి అన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్కి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఒక జాయింట్ కలెక్టర్గా నేను తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ నాకు వెన్నుదన్నుగా నిలిచి నన్ను నడిపించిన గురువు జిల్లా కలెక్టర్ అన్నారు. క్లిష్ట సమయాల్లో వారు చూపిన శాంతి, సమస్యలను పరిష్కరించే వారి శైలి నుండి నేను ఎంతో నేర్చుకున్నానన్నారు. ఈ రోజు నేను జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానంటే దానికి వారు నాకు ఇచ్చిన స్వేచ్ఛ, నేర్పిన అనుభవమే కారణమన్నారు. జిల్లాలో నేను సాధించిన విజయాలన్నీ నా ఒక్కడివి కావని మనందరి టీం వర్క్ అన్నారు. రీసర్వే పనుల సమయంలోనూ, భూ సమస్యల పరిష్కారంలోనూ తహసీల్దార్లు, ఆర్డీఓలు కింది స్థాయి సిబ్బంది చూపిన అంకిత భావం అసాధారణమన్న పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీలో ఆశించిన ఫలితాలు సాధించడానికి క్షేత్రస్థాయిలో సిబ్బంది చేసిన కృషే మూలమన్నారు. జిల్లా ప్రజల నుండి నాకు అపారమైన గౌరవం దక్కిందని, మీకోసం వంటి కార్యక్రమాల్లో వారి కళ్లలో చూసిన ఆశ, సమస్య పరిష్కారమైనప్పుడు వారి ముఖాల్లో కనిపించిన నవ్వు నాలో ఎప్పుడూ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపేవన్నారు. ప్రజలకు సేవ చేయడం కంటే గొప్ప తృప్తి ఏదీ లేదని స్థానికంగా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానన్నారు. నేను ఇక్కడి నుండి వెళ్తున్నానని, కానీ ఇక్కడి జ్ఞాపకాలను, ఇక్కడ నేర్చుకున్న అనుభవాన్ని నా వెంట తీసుకువెళ్తున్నానన్నారు. ఒక అధికారిగా ఏ జిల్లాలో ఉన్నా ప్రజల శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తానని అందరికీ మాట ఇస్తున్నానన్నారు. నన్ను ఇంతగా గౌరవించి అభినందించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. భవిష్యత్తులో కూడా మనందరం ఇదే స్ఫూర్తితో ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు జి మమ్మీ, భాగ్యవతి, జిల్లా స్థాయి అధికారులు డిఎస్ఓ ఉదయభాస్కర్, ఆర్టీఓ డి శ్రీనివాసరావు, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్కి, ఎస్పీ గారికి, ఆర్డీఓ మమ్మీ గారికి, ఆర్డీఓ భాగ్యవతి గారికి, దివాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఏఓ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, కలెక్టెడ్ సూపరింటెండెంట్స్, కలెక్టెడ్ స్టాఫ్స్ మరియు ఇదర్ స్టాఫ్స్, ఈఆర్ఓస్, విలేజ్ సర్వీస్ అండ్ అదర్ స్టాఫ్స్ అందరికీ నా నమస్కారములు. నాకు జాయింట్ కలెక్టర్గా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పనిచేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక మంచి అవకాశం ఇచ్చారు. ప్రకృతి తన అత్యుత్తమ రూపంలో కనిపించే ప్రదేశం అంబేద్కర్ కోనసీమ జిల్లా. కొబ్బరి తోటలు, పచ్చని పంట పొలాలు, సొగసుగా ప్రవహించే గోదావరి. కోనసీమలో ప్రతి మూలలో ఒక జీవం ఉంది. కోనసీమ ఇస్ అ న్యాచురల్ హిడెన్ పారడైజ్ వేర్ ఎవ్రీ మూమెంట్ ఇస్ అ మెమరీ. ఇన్క్రెడిబుల్ కోనసీమ అండ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్. కోనసీమ ప్రత్యేకంగా కనపడేది ఇక్కడ ప్రజల యొక్క ఆత్మీయత, స్నేహభావం, సహకారం. ఇక్కడ పనిచేయడం నాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మొదటిగా ఈ జిల్లాలో నా సర్వీస్ని ఎంతో, ఈ ఎక్స్పీరియన్స్ని మంచిగా మార్చినందుకు నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్. సార్, మీ అడ్మినిస్ట్రేషన్ నా ప్రయాణం మొత్తం మీద నాకు ఎప్పుడు ఒక బలమైన గైడెన్స్ మీరు ఇచ్చారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చినా, ఏ సందేహం వచ్చినా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, గైడెన్స్, తర్వాత యూ హ్యావ్ గివెన్ మీ so much of you have entrusted so much of confidence on me and you have allowed me to take decisions on independently, sir. And thank you for the trust imposed on me. And sir has given me so much of exposure and has given me an opportunity to interact with so many departments. So sir cheppinattu that would act as a foundation stone for my this future assignment as a collector ASR. మీరు ఇచ్చిన గైడెన్స్ మరియు ఇచ్చిన వినూత్న కార్యక్రమాలైన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్, మిత్ర మెడిటేషన్, కోనసీమ క్రీడోత్సవం ఫర్ స్కూల్ స్టూడెంట్స్, నేను ఇప్పుడు మీరు తీసుకున్న ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఇట్ విల్ యాక్ట్ యాస్ అ గైడెన్స్ ఫర్ మీ ఫర్ టేకింగ్ ఎనీ అదర్ ఇనిషియేటివ్స్ ఇన్ ASR sir. Sir, you made this tenure as a learning and enriching experience for me. I'm very thankful to you, sir. అలాగే